రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఈసారి ఎన్నికలు జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలకి ఒక ప్రత్యేకత ఉంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ ఈ 3 కూడాను జమ్మూ కాశ్మీర్ తరువాత అత్యధిక ముస్లిం ఓట్లు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాల్లోనూ ముస్లిం ఓట్లు చాలా నిర్ణాయకమైనటువంటి శక్తిగా భావిస్తారు. ముస్లిం ఓట్లు అనేక సీట్లలో గెలుపోటముల్ని నిర్ధారిస్తాయని చెప్తారు. అంతేకాకుండా ముస్లిములకు అనుకూలంగా ఉన్న పార్టీలే ఇక్కడ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాయని చెప్తారు. కేరళ విషయాన్ని తీసుకుంటే కేరళలోని ఉత్తర భాగం అంతా కూడాను మంజేశ్వరం, పొన్నని, మల్లప్పురం, వయనాడ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను ముస్లిం జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టే రాహుల్ గాంధీ రాయ్బరేలీలో ఓడిన తర్వాత ఏకంగా వయనాడ్కి వెళ్ళవలసి వచ్చింది. వయనాడ్ మళ్ళీ ఆయన రాయ్బరేలీ గెలిచిన తర్వాత వయనాడ్లో ఆయన సోదరి పోటీ చేయవలసి వచ్చింది. కాబట్టి నిజానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో 1,00,000 ముస్లిం లీగ్ జెండాలు ఉంటే ఒక కాంగ్రెస్ జెండా ఉంది, అది కూడా బతిమిలాడి పట్టించిన జెండా. కాబట్టి ఈ రకమైనటువంటి ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రము కేరళ. అస్సాంలో కూడాను దాదాపు జనాభాలో 29-30% ముస్లింలు ఉన్నారు. ముస్లిములు దాదాపు ఒక 26 నుంచి 28 సీట్లలో వాళ్ళు మాత్రమే అభ్యర్థులుగా నిలబడేటటువంటి పరిస్థితి. కాబట్టి అస్సాం రాజకీయాల్లో చాలా పాతకాలంలో ఒక స్లోగన్ ఉండేది, అలీ కూలీ, బెంగాలీ, పేట్మోటా, మార్వాడి, నాక్చెప్టా, నేపాలీ వీళ్ళంతా ఉన్నంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదు అనేవాళ్ళు. అలీ అంటే ముస్లిములు, కూలీ అంటే టీ గార్డెన్ లేబరర్లు, బెంగాలీ అంటే బెంగాలీ హిందూ ఓటర్లు, పేట్మోటా మార్వాడి అంటే మార్వాడీలు. అస్సాంలో వాడిన పదము పేట్మోటా అన్నది నా పదం కాదు. నాక్చెప్టా నేపాలీ అంటే నేపాలీల ముక్కు కొంచెం మంగళాయుడు ముక్కు ఉంటుంది కాబట్టి నేపాలీ ఓటర్లు. ఈ 5 కలిస్తే మేము గెలుస్తాము అన్నది కాంగ్రెస్ పార్టీ స్లోగన్. కాబట్టి ముస్లిం ఓట్లు కీలకం. ఇప్పుడు నెమ్మదిగా నేపాలీ ఓటర్లు కానీ, టీ గార్డెన్ ఓటర్లు కానీ, బెంగాలీ హిందువులు కానీ, అదేవిధంగా మార్వాడీలు కానీ వీళ్ళందరూ కూడాను కాంగ్రెస్కి దూరమయ్యారు. మొత్తానికి ముస్లిం ఓట్లు చాలా కీలకం అస్సాంలో కూడా. బెంగాల్లో అయితే ముస్లిం ఓట్లు మొత్తం 27% టోటల్ జనాభాలో వాళ్ళ నంబర్ ఉంటుంది. వాళ్ళు దాదాపుగా 3 జిల్లాలు మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్పూర్ ఈ 3 జిల్లాలు ముస్లిం మెజారిటీ జిల్లాలు. ఈ 3 బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నాయి. అటువైపు జమాతే ఇస్లామీ, మతోన్మాద జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ గెలిచింది, ఇటువైపు తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. ఈ 3 రాష్ట్రాల ఎన్నికల్లో కూడాను చాలా స్పష్టంగా కనిపించింది ఏంటంటే, కేరళను వదిలేస్తే అటు అస్సాం ఇటు బెంగాల్లో ముస్లిం ఓట్లు కేవలము నీటి మూటలు, ఉప్పు మూటలు అని తెలిసిపోయింది. ముస్లిం ఓట్లు బెంగాల్ యొక్క రాజకీయాల్ని కానీ అస్సాం రాజకీయాల్ని కానీ ప్రభావితం చేయలేవన్నటువంటి విషయము స్పష్టమైపోయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల నష్టం కలిగింది అని చెప్పి కొంత వాదిస్తారు. దానిలో అర్థం లేదు. ఎందుకంటే 70%, 80% ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 10%, 15% ఓట్లు కట్ అయినంత మాత్రాన అక్కడి ఓవరాల్ ఫలితంలో మెజారిటీ తగ్గొచ్చు కానీ ఫలితం మారదు. కాబట్టి ఈ 27% ముస్లిం జనాభా 3 జిల్లాల్లో ప్రధానంగా ఉంది. ముర్షిదాబాద్లో 67% ముస్లిం జనాభా ఉంటే మాల్దాలో 51% ఉంది. ఉత్తర్ దినాజ్పూర్లో 50% ముస్లిం ఓట్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అంతా కలిపి కూడా 41 సీట్లలో పూర్తి మెజారిటీ ముస్లిము తప్ప వేరేవాడు గెలిచేటటువంటి అవకాశం లేదు. అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఓట్లు కట్ అయినా కూడా ఫలితము తారుమారు కాదు. ఈ 41 సీట్లలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక భాన్గఢ్ అనేటటువంటి సీటు ఉంది, ఆ సీటు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. మిగతా అన్ని 40 సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. క్షమించాలి, భాన్గఢ్ కూడా వామపక్షాలు గెలుచుకున్నాయి. వామపక్షాలు గెలుచుకున్నటువంటి తక్కువ సీట్లలో భాన్గఢ్ ఒకటి. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో పోయినటువంటి ఓట్లు ఎన్ని?
10,000 కన్నా తక్కువ ఓట్లు పోయినవి 13 సీట్లు. అంటే అక్కడ గెలుపు మెజారిటీ ఎంత? 70,000, 60,000, 90,000 మెజారిటీ. మరొక 28 నియోజకవర్గాల్లో దాదాపు 20,000 మంది ఓటర్ల పేర్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళు, బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళు వీళ్ళని తొలగించారు. అక్కడ కూడా గెలిచిన మెజారిటీ కన్నా చాలా తక్కువ ఓట్లే పోయాయి. కాబట్టి గెలుపోటములు ఏమాత్రము ప్రభావితం కావు. అదేవిధంగా మాల్దాలో చూసుకున్న, ముర్షిదాబాద్లో చూసుకున్న అన్ని చోట్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల ఎలాంటి ప్రభావము లేదు. సుర్జాపూర్ కావచ్చు, అదేవిధంగా లాల్గోలా కావచ్చు, ఇటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లలో కూడాను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరువాత కూడా ముస్లింలకి చాలా ఎక్కువ సీట్లు ఉన్నాయి. అయినప్పటికీ బెంగాల్లో ఉన్నటువంటి 225 హిందూ మెజారిటీ సీట్లలో ఉన్నటువంటి హిందూ ఓటర్లు కనుక కన్సాలిడేట్ అయితే ముస్లిం ఓట్ బ్యాంక్ బెంగాల్ రాజకీయాలను శాసించలేదు. ఇది బెంగాల్ ఈసారి రుజువు చేసింది. బీజేపీ భారీ మెజారిటీ సాధించి హిందూ ఏరియాలన్నింటిలో కూడాను తృణమూల్ కాంగ్రెస్ని ఊడ్చిపెట్టేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ గెలిచినవన్నీ కూడా ముస్లిం మెజారిటీ సీట్లు. కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ వెనక పరిగెత్తే రాజకీయ పార్టీలకు ఇదే భవిష్యత్తు కాబోతోంది. అస్సాంలో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సీట్లన్నీ కూడా ముస్లిం మెజారిటీ సీట్లు. 26 సీట్లు ఏదైతే గెలిచినా అన్నీ ముస్లిం మెజారిటీ సీట్లు. హిందూ సీట్లన్నీ కూడా బీజేపీకి వచ్చినాయి. అంటే కౌంటర్ కన్సాలిడేషన్, హిందువులు గనక కలిసి ఓటు వేయడం మొదలుపెట్టినట్టయితే ముస్లిం ఓటు బ్యాంకు నీటి మూటగా, ఉప్పు మూటగా మారుతుంది, ఉత్తి మాటగా మారుతుంది. దానికి ఎలాంటి ప్రభావం ఉండదు. నిజానికి ముస్లిం వేర్పాటువాదం పెరిగి బాబరీ మసీదు ఇష్యూని అనవసరంగా తలకెత్తుకుని ముస్లింలు ఇష్టారాజ్యంగా విచ్ఛిన్నవాదం మాట్లాడడాన్ని మొదలుపెట్టిన తరువాత దేశంలోని అనేక రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యేలు లేని పరిస్థితి వచ్చింది. చాలా రాష్ట్రాల్లో ముస్లిం ఎమ్మెల్యే, ఎందుకంటే హిందూ కౌంటర్ కన్సాలిడేషన్ జరిగినట్టయితే ముస్లింలు గెలవలేని పరిస్థితి. కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ పేరిట ఎవరైతే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయో అవి తక్షణము వాస్తవాన్ని తెలుసుకోవాలి. హిందూ ఓటర్లు గనక ఏకమైనట్టయితే ముస్లిం ఓట్ బ్యాంకు ఏమీ చెయ్యలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడాను అదే పరిస్థితి. ఈ 7 ఎంఐఎం సీట్లు, 8 ఎంఐఎం సీట్లకు మించి తెలంగాణలో కూడా ఎలాంటి ప్రభావం ఉండదు. మన దగ్గర కూడా టిప్పు విగ్రహాలు పెట్టించి ప్రొద్దుటూరులోనో లేకపోతే కడపలోనో జమ్మలమడుగులోనో టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెట్టించి వాళ్ళ ఓట్లేవో వస్తాయని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు మన దగ్గర కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఆ పార్టీలు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే హిందూ కౌంటర్ కన్సాలిడేషన్ గనక జరిగితే ముస్లిం ఓట్ల మీదనే మతతత్వ రాజకీయాలు చేసి గెలవాలనుకునే పార్టీలకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి పట్టిన గతి, అస్సాములో కాంగ్రెస్కి పట్టిన గతి పడుతుంది. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో దురదృష్టవశాత్తు వామపక్షాలు 2 రకాలుగా దెబ్బతిన్నాయి. హిందువుల సెంటిమెంట్లతో ఆడుకున్నాయి శబరిమల విషయంలో, మిగతా దేవాలయాల విషయంలో ఆడుకున్నాయి కాబట్టి హిందువులు ఓటేయలేదు. అదేవిధంగా ముస్లింలు మొదటి నుంచి కూడాను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి ఓటేస్తారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇది గమనించాల్సిన విషయము. ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి పడవు. ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పార్టీ కూటమిలోని అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయినటువంటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి పడతాయి. కాబట్టి కేవలము ముస్లిం ఓట్లపైన కనుక రాజకీయం ఆడటం మొదలు పెడితే ఆ పార్టీలకు ఇది దీర్ఘకాలంలో భారీ నష్టం జరగబోతోంది. అది ఈ 5 ఎన్నికల్లో నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పాఠం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.